3, 2, 1, let's start our video. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మమ్మీ అయితే మేము అడిగినామని చెప్పి సర్వపిండి అయితే చేస్తుంది అనమాట. సో పిండి పట్టించుకోవడానికి షాప్కి నేను రుషిత అయితే వెళ్తున్నాం అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అప్పటికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. 6:37 అలా అవుతుందన్నమాట. ఇంకా నేను రుషిత లేట్ చేయకుండా ఫాస్ట్గా షాప్కి వెళ్ళిపోయినాం. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇది. సో ఇంకా పోయి పిండి అయితే పట్టించుకున్నాం. మమ్మీ బియ్యం పిండి పట్టించుకురమ్మన్నది కదా. సో మేమైతే ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాం. సో ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ డైలీ వాచ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో. సో నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఎందుకంటే నాకు తెలుసు మీరు అందరు సపోర్ట్ చేస్తారని చెప్పి. మనం 140 సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అవ్వడం కూడా మీ వల్లనే సాధ్యమైంది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జల్దీ ఫాస్ట్గా 200 సబ్స్క్రైబర్స్ అవుతారని అయితే నేను అనుకుంటున్నా. సో ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది చాలా స్పెషల్ మా తెలంగాణలో. చెప్పాలంటే తెలంగాణ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, నాకు తెలిసి. అది అలా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది అనమాట. మేము ఒక మంత్లో ఎవ్రీ మంత్ పక్కా ఒక్క రోజన్నా చేసుకొని తింటాం, అంత ఇష్టం మాకు. సో రెసిపీ చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా మందికి తెలియదు సర్వపిండి అయితే నేను చెప్తా. సో ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ అయితే ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసుకొని మంచిగా దంచుకోవాలి. సో ఆల్రెడీ చెప్పిన కదా తెలంగాణలో చాలా స్పెషల్ అని. ఎవరన్నా చేసుకొని తినచ్చు. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మా మమ్మీ అయితే చెప్తుంది. అందరు దీన్ని అయితే ఫాలో అయిపోండి. ట్రై చేయని వాళ్ళు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. పక్కా నేనైతే ట్రై చేస్తాను అనుకుంటున్నాను. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మమ్మీ అయితే చూపిస్తుంది. టార్గెట్ 500 వ్యూస్ కంప్లీట్ చేసేయండి. సో ఇందాక పచ్చిమిర్చి ఉంది కదా, సో దాన్ని అయితే ఇప్పుడు దంచుకోవాలి. చిన్న దంచుకునే రోల్ ఉంటుంది కదా, దాంట్లో వేసి అయితే దంచుకోండి. కొంచెం కచ్చా పచ్చా. ఇది మమ్మీ కారం ప్లేస్లో వేస్తుంది, టేస్ట్ బాగుంటుందని మీరు కారం అన్నీ వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని దాంట్లో మీకు సరిపడంత పల్లీలు అయితే వేసుకోవాలి. దీంట్లో పల్లీలకే టేస్ట్ అనమాట. పల్లీలు ఉంటేనే బాగుంటుంది మంచిగా. గాయ్స్ ఇప్పుడైతే మా అమ్మ అయితే ఇంగ్రీడియంట్స్ చూపిస్తుంది సర్వపిండిది. సో చూసేద్దాం. వచ్చేసి 2 కప్పులు బియ్యం పిండి, ఇది పచ్చిమిర్చి పేస్ట్, శనగపప్పు, పల్లీలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, సాల్ట్, వాటరు, బియ్యం పిండి. ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి సన్నగా. కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, పప్పులు, సాల్ట్, మీకు తగినంత సాల్ట్, వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి మా మమ్మీ ఏం చేస్తుంది అడగండి. ఏం చేస్తున్నావు మమ్మీ? సర్వపిండి. జస్ట్ ఫర్ ఫన్ అంటే వీడియో మొత్తం కుకింగ్ ఉంటే మీకు కూడా చూడబుద్ధి కాదు కదా. ఈసారి వీడియో కొంచెం లెంత్ తక్కువ ఉంది. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో కదా, కొంచెం భయం అయిందనమాట. నెక్స్ట్ సార్ నుంచి కొంచెం లెంత్ ఎక్కువ ఉండి మంచిగా ఉండేటట్టు చూసుకుంటా. కంటిన్యూ ప్రాసెస్ చూద్దాం. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నా, మీకు కావాలంటే కారం కూడా వేసుకోండి. దీంట్లో గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పెట్టుకోండి. వీటికి ఇలా హోల్స్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. స్టవ్ పైన పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకోండి. అది అయ్యేలోపు ఇంకో దాంట్లో పెట్టుకుందాం. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దీనికి ఇంకొకటి పెట్టుకుందాం. ఇలా పెట్టుకోండి.
చూపించిన విధంగా పెట్టుకోండి. ఇందాకలాగానే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుందాం. ఇలా అవుతుంది. సర్వపిండి అయితే కాలింది చూడండి. ఇలా కాలాలి. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. అయిపోయింది. ఈ విధంగా కాలాలి. ఇది ఇలా కాలితే టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా అయిపోయింది చూడండి. ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ట్రై. మా మమ్మీ అయితే సర్వపిండి చేసిందనమాట. టేస్ట్ చేయమని అయితే ఇచ్చింది. చూద్దాం ఎట్లా చేసిందో. బాగుంది. మీరు ఇట్లా ఫాలో అయిపోయింది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా మమ్మీతోనైతే చిన్న షార్ట్ సిరీస్ అయితే ప్లాన్ చేస్తున్నా. సో దానికి కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఇది ఈవినింగ్ స్నాక్స్లా చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ సారీ ఏమనుకోకండి. బాయ్.